వర్తమానంలోకి వెళ్దాం. ఈరోజు పెంటెకోస్టల్ డే. మీరు లవర్స్ డే రోజు ఏమో చెప్పరు, మదర్స్ డే రోజు సరిగ్గా చెప్పరు, ఫాదర్స్ డేని పట్టించుకోరు. ఈవేళ పెంటెకోస్టల్ డేని పట్టుకున్నారు ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఆ డేలన్నీ ఉట్టుట్టు డేలు అవన్నీ మదర్స్ డే అని మదర్స్ డే రోజే మదర్కి ఫ్లవర్ ఇచ్చి హగ్ చేసి మా మమ్మీ ఇలా హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే కదా, హ్యాపీ మదర్స్ డే అనేది రోజు ఉంటుంది. ఫాదర్స్ డే అనేది రకరకాలుగా కొన్ని రోజులు మన వాళ్ళు నియమించారు. కానీ బైబిల్ ప్రకారం ఉన్నటువంటి దినము పెంతెకోస్తు దినము. ఆమేన్. ఈరోజు పెంటెకోస్టల్ డే నోట్ చేసుకోండి. పెంతెకోస్తు దినము ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో మరొకసారి మీకు అవగాహన ఉండాలని చెప్పడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీకు ఈ మాటలు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, రాసుకోండి. పెంతెకోస్తు దినం అంటే ఏంటి? పెంటెకోస్టల్ డే అని మనం ఎక్కడ చూస్తున్నామంటే అపోస్తుల కార్యాల్లో చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, చూడండి, యాక్ట్స్ చాప్టర్ 2:1. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, అందరూ అండర్లైన్ చేసుకోండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు, చూడండి, వేగముగా వీచు బలమైన గాలి ఒకటి, గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినము. ఇది పెంతెకోస్తు పండుగ అంటే నోట్ చేసుకోండి. పెంతెకోస్తు అంటే 50 అనే సంఖ్యని సూచిస్తుంది. ఏ సంఖ్యని? 50. ఓకే. ఇది పస్కా పండుగ. ఏ పండుగ? ఇశ్రాయేలీలు పస్కా పండుగను ఆచరించేవారు. పస్కా పండుగ అన్నప్పుడు ప్రారంభమై ఆ పస్కా పండుగ తర్వాత 50 దినాలకి, ఎన్ని దినాలకి? 50 దినాలకి 50వ రోజు 50th డేని పెంతెకోస్తు దినం అంటారు. దాన్ని పెంతెకోస్తు దినం అంటే విమోచన దినము. ఆమేన్. ఏ దినం అది? విమోచన దినము. పెంటెకోస్టల్ డే అంటే ఒక స్పెషల్ డెలివరెన్సీ డే అనమాట అది. ఆమేన్. పెంతెకోస్తు దినము అనేది ఎందుకు వారు ఆచరించేవారంటే ఐగుప్తు దాస్యము నుండి దేవుడు విడుదల కలగజేసిన దినముగా దానిని వారు విడుదల దినముగా ప్రకటన చేసుకుని పెంతెకోస్తు దినమున వారందరూ కూడా ఒక్కొక్క చోట గ్యాదర్ అయ్యి అద్భుతముగా వారు దేవునిని ఆరాధించుతూ ఉండేవారు. దేవా, నీవు మాకు దాస్యము నుండి మమ్మల్ని విడుదల చేసావు. ఆమేన్. దేని నుండి విడుదల చేసావు? దాస్యము నుండి. ఎవరి దగ్గరో మేము పని చేస్తుంటే మమ్మల్ని విడిపించి మాకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి నీకు వందనాలు బాబు అని ఆ దినమున వారు స్తుతిస్తూ ఉండేవారు. దానినే విమోచన దినము అంటారు. ప్రియులరా, బాగా గమనించండి. రెండవది, సీనాయి పర్వతం మీద మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన దినం అనబట్టది. ఏ దినం అది? సీనాయి పర్వతం మీద
మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ దినము పెంతెకొస్తు దినముగా వారు బలముగా ఆచరిస్తూ ఉండేవారు. బాగా గుర్తుపెట్టుకోండి, 50 అనేటువంటిది వారి జీవితంలో చాలా అమూల్యమైన సంఖ్య ఇశ్రాయేలీలకి. ఆమేన్. 50 అనే సంఖ్య విడుదలను సూచిస్తూ ఉంది. 50వ రోజు వారందరూ కూడా సెలవు దినముగా ప్రకటిస్తారు. ఇశ్రాయేలీలు ఈ పెంతెకొస్తు పండుగని చాలా ఆర్భాటంగా చేస్తూ ఉండేవారు. మరొక విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు వారికి పంటలు పండి ఆ పండిన పంట ఇంటికి తెచ్చుకునే దినాలు ఈ పెంతెకొస్తు దినము. ఆమేన్. అందరూ కూడా అక్కడ గోధుమలు, ఎవలు, పొలాల్లో పంటలు చేతికి వచ్చినప్పుడు వారందరూ కూడా 10వ భాగము కృతజ్ఞత అర్పణల కింద పట్టుకుని వచ్చి, దేవా మా పంటలు మేము పండించుకోవటానికి, మా కష్టము మేము అనుభవించటానికి ఇచ్చిన గొప్ప విడుదల దినము కనుక నిన్ను స్తుతిస్తున్నామని చెప్పి అందరూ కృతజ్ఞత అర్పణలు పట్టుకొచ్చి ఆ దేవుని మందిరంలో పెట్టి అందరూ కూడా పెంతెకొస్తు దినం అంటే మహా ఉజ్జీవమైన దినం అనమాట. ఆమెన్. అన్ని రకాల బంధకముల నుండి విడుదల పొందిన దినమది. ఆమెన్. ఈ దినము ఇశ్రాయేలీలు క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు దీనిని కొనసాగించారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరి మందిరము కూల్చబడినప్పుడు, శత్రువు రాజు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని కూల్చినప్పుడు అంతవరకు పెంతెకొస్తు పండుగ అనేది ఇశ్రాయేలీలు చేసేవారు. అక్కడ మందిరము పడిపోయిన తర్వాత అక్కడ నుంచి పెంతెకొస్తు పండుగ అనేది ఆగిపోయింది. క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు చేసేవారు విడుదల దినముగా. 70వ సంవత్సరం తర్వాత నుంచి ఈ పెంతెకొస్తు పండుగ అనేది అంతగా వెలుగులోకి తీసుకురాలేదు, ఇడిచిపెట్టారు. అయితే ఈ పెంతెకొస్తు పండుగ దినాన్న వారు కొన్ని అర్పణలను అర్పించి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా పరలోకము నుండి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఆ దినమే దిగొచ్చింది కనుక ఆ దినము పరిశుద్ధాత్మ పండుగ దినముగా ప్రజలు ఆచరించడం మొదలుపెట్టారు. పరలోకము నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఏ దినాన్ని దిగి వచ్చింది? పెంతెకొస్తు పండుగ దినాన్ని దిగి వచ్చింది. కొంతమంది పెంతెకొస్తోలు అంటారు, కొందరు మేము పెంటెకొస్తలు అని అంటారు. కొందరికి దాని అర్థం తెలియదు. కొందరు పెంతెకొస్తు అంటే ఏదో కోతి గొంతులు వేయాలనుకుంటారు. కొందరు ఒక పెద్ద ఆయన పాట పాడాడు, పెంతెకొస్తోలు అంటారు కోతి గొంతులు వేస్తారు అన్నాడు ఒక ఆయన. కోతి గొంతులు వేయటానికి నక్క గొంతులు వేసే దినము కాదు అది. నిజముగా గొంతు వేయాలి మనం. ఎందుకంటే మన పాప దాస్యము నుండి పరిశుద్ధాత్ముడు మనల్ని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు కనుక మనం నిజముగా నాట్యమాడి ప్రభుని సంతోషపరచాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము పెంతెకొస్తు దినము అంటే పై నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినము. మీరు ఇంకా రాసుకోవచ్చు, పెంతెకొస్తు దినం అంటే క్రైస్తవ సంఘము ప్రారంభ దినము. ఆమేన్. ఈరోజు మనం అందరం ఇలాగ కూడి ఇక్కడ స్తుతిస్తున్నామంటే ఇది ఈ సంఘారాధన ప్రారంభ దినమే. ఆనాడు మేడగదిలో ఉన్న శిష్యుల మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దినము, సంఘ ఆరంభ దినము. ఆమేన్. ఈ దినము క్రీస్తు దినము. అందుకే మనం పాట పాడతాం కదా, ఈ దినం ప్రభు దినము, ప్రభు ఉత్సాహించి సంతోషించేదం. మీరు నేర్చుకుంటారని పాడుతున్నాను. 1 2 3. ఈ దినం ప్రభు దినము, ప్రభు దినము. ఉత్సాహించి సంతోషించేదం. ఈ దినం ప్రభు దినము, ఉత్సాహించి సంతోషించేదం. చప్పట్లు కొడదాం. ఈ
ఎస్ ఈ దినం ప్రభు దినామం ఉత్సాహించి ఉత్సాహించి సంతోషించేదం సంతోషించేదం. ఈ దినం ప్రభు దినామం ఉత్సాహించి సంతోషించేదం. ఆగండి, డప్పులో లాగండి, మీరు పాడండి. బైబిల్ పడిపోకుండా పక్క పెట్టుకుని చప్పట్లు కొడుతూ ఈ దినం ప్రభు దినం అనేది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సంఘమును కట్టిన దినం ఇది. ఆమెన్. అందరూ పాడదామా? 1 2 3. వెరీ గుడ్. అయిపోయిందా? నాతో పాడండి, మీరందరూ బాగా నేర్చుకుంటారు. ఈ దినం ప్రభు దినాము ఉత్సాహించి సంతోషించేదం. మీకు అన్నం అంతా కలిపి స్పూన్తో నోట్లో పెట్టవలసినట్టుగా ఉంది ఇది. మీరే మీ స్పూన్తో తినండి. ఆమెన్. పిల్లలకి చిన్నప్పుడు ముక్సి కూడా తెస్తారు, కానీ పెద్ద ఇక పెళ్లి కొడుకు చేసే కూడా తెస్తుందా తల్లి? బాగుంటుందా? మీరందరూ పాడతారు, సీనియర్లు పాడాలి. ఈ దినం ప్రభుది విమోచన దినం ఇది. ఉత్సాహించి సంతోషి వెనకాల వాళ్ళు పాడాలి. ఈ దినం ప్రభు దినం ఆత్మ కుమ్మరించిన దినం సంతోషించేదం. ఈ దినం ప్రభు దినామో. హల్లెలూయా. ఏదో దినం అని మొదలెట్టాడు ఈ పాస్టర్ గారు అని అనుకోకండి. చచ్చిపోయిన దినం, చనిపోయిన వాళ్ళ దినం అంటాం మనం. మీ తాత దినం ఎప్పుడు అంటాం, మీ నాయన దినం ఎప్పుడు అంటాం. ఆ దినం వేరు, ఇది ఆత్మ కుమ్మరించబడిన దినము. ఆమెన్. అందుకనే సంఘము ప్రారంభములోనే ఈ ఆరంభ దినము ప్రారంభమే పరిశుద్ధాత్మ పెంటెకోస్టల్ పండుగ రోజు వారందరూ ఉన్నప్పుడు వచ్చేసింది అనమాట. ఎలాగొచ్చిందంటే గాలి ధూళి కింద వచ్చి పడిపోయింది, పెద్ద పెద్ద ధ్వని వచ్చేసింది, భయము. వారు ఆ ఆత్మ వారి మీదకి వస్తున్నప్పుడు వారందరూ కూడా అగ్ని వంటి నాలుకలు విభాగింపబడటం చూశారు. భయాందోళనకి శరీరము డౌన్ అయిపోయి ఆత్మ బయటకు వచ్చి శరీర ప్రాణము పరిశుద్ధాత్మ రిమోట్లోకి వెళ్ళిపోవడంతో వారందరూ ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదు, అన్య భాషలో మాట్లాడారు. ఆమెన్. మీకు కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి, బలం తగ్గిపోయింది, బ్లడ్ తగ్గిపోయింది అనుకో, మీ నోటప్పుడు భాష వస్తుంది. తెలుసా మీకు అది? హలో. స్పృహ తప్పి పడిపోయినా, కొంత సమయం బీపీ డౌన్ అయిపోయినా దాన్ని మనం ఏమంటే పరాక మాటలు మాట్లాడుతున్నారట. నేను ఎక్కడున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, ఎవరో వచ్చారు అంటే ఏం మాట్లాడుతుందో తన శరీరానికి తెలియదు, మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ శరీరము ప్రాణము బలహీనపడిపోవటంలో తన ఆత్మ మాట్లాడుతుంటుంది. ఆత్మని కంట్రోల్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది శరీరము ప్రాణము. బాగా గమనించండి. శరీర ప్రాణ ఆత్మతో ఉన్న వారి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తే వారు అన్య భాషలతో మాట్లాడారు. ఆమెన్. ఏ భాషలతో మాట్లాడారు? చెప్పసఖ్యంగాని భాషలు అవి. ప్రియులరా, పెంతెకొస్తు దినము అంటే విమోచన దినము. విమోచన దినం అంటే బంధకముల నుండి విడుదల పొందిన దినము. పెంతెకొస్తు దినం అంటే మనము బ్రతుకుతూ ఇంతవరకు ఒక ఆధారము లేకుండా నడిచేము, ఇప్పుడు ఈ సమయంలో మనకి ధర్మశాస్త్రం ఉన్నది, ధర్మశాస్త్రం మనల్ని నడిపిస్తుంది అనే ఉజ్జీవ దినము పెంతెకొస్తు దినము. ఆమెన్.
హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ పెంతెకోస్తు దినాన్ని, దీనిని చాలామంది డినామినేషన్ కూడా అంటారు, పెంటెకోస్టల్ డినామినేషన్ అంటారు. డినామినేషన్లో లూథరన్ డినామినేషన్ ఉంటుంది, లేకపోతే పెంటెకోస్టల్ బ్యాక్గ్రౌండ్ అంటారు, క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ అంటారు. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా యేసు నామములు అన్నీ ఒకటే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మేము పెంటెకోస్టల్ ఆ చర్చికి రావు అనకూడదు, మేము లూథరన్స్ మేము ఆ చర్చికి రావు అనకూడదు, మేము ఫెలోషిప్ వాళ్ళు ఆ చర్చికి రావు అనకూడదు. చర్చి ఏదైనా దేవుడిదే, మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. ఎక్కడ ప్రార్థనా మందిరం ఉన్నా మనం గౌరవించాలి, ఎక్కడ దేవుని సేవకుడు ఉన్నా గౌరవించాలి. అందరికీ ప్రభు నామమున వందనాలు చెబుతూ ఉండాలి. వీరు మా పాస్టర్ గారు కాదనకూడదు, వారు మా విశ్వాసులు కాదనకూడదు. చాలామంది చూడండి, కొంతమంది ఈ సంఘానికి వచ్చేవారు ఆ సంఘస్థులతో మాట్లాడరు, ఆ సంఘస్థులు ఈ సంఘస్థులతో మాట్లాడరు. ఇదే సైతాన్ అంటే. మనకు కనపడినప్పుడు ప్రతి ఒక్కరితో మనం మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని పలకరించాలి, దేవుని ప్రేమను మనం పంచాలి. మంచిది ప్రియులరా. పెంతెకోస్తు దినము గురించి మరి వాక్య గ్రంథంలో లేవియకాండము 23వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది, లేవియకాండం 23 17వ వచనంలో కూడా కనబడుతుంది. వారు దీనిని విమోచన దినముగా పాటిస్తూ ఉండేవారు. ఇంకా మరొకటి ఏంటంటే, పెంతెకోస్తు దినము రోజు ఏంటంటే, ఎవరైనా బాకీ ఇచ్చారనుకోండి, ఏంటి అప్పు ఇచ్చారనుకోండి, ఆ అప్పు మరలా వారు 50 సంవత్సరాల లోపల తీర్చేసేయాలి. ఒక ఇల్లు, ఒక పొలము, భూ కాగితాలు ఒక చోట మనం తాకట్టు పెట్టాం, లేదా మన పొలము తాకట్టు కింద ఇచ్చాం, దానికి వడ్డీ కడుతున్నాం, లేదా వడ్డీ కట్టలేకపోతున్నాం, కట్టినా కట్టకపోయినా 50 సంవత్సరాల లోపల ఇచ్చిన వాడు జ్ఞానం ఉపయోగించి నీ దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి. వసూలు చేసుకోలేకపోతే, నీవు ఇవ్వలేకపోతే, ఆ 50వ సంవత్సరం 50వ దినం నాటికి అప్పు ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అనమాట. అప్పు ఇచ్చినవాడు అడగటానికి లేదు. అప్పు చేసిన వారు భూమిలోకి డైరెక్ట్గా వెళ్ళి భూమిని స్వాధీనపరచుకుంటారు. అది పెంటెకోస్తు దినం. ఆమేన్, హల్లెలూయా. అంటే అన్ని రకాలుగా తాకట్టు బ్రతుకు విడుదల, అన్ని రకాల బానిసత్వపు బ్రతుకు విడుదల. పెంతెకోస్తు దినం అంటే విడుదల దినము. ఆమేన్. ఈ రోజుకి పెంతెకోస్తు దినము బ్రతుకుతూ మన మధ్య ఉందంటే ఎందుకంటే ఆ దినము ప్రత్యేకముగా పరలోకము నుండి పరిశుద్ధాత్మ వచ్చి ఆ శిష్యుల్ని తాకింది. వారందరి మీదకి ఆత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దిగి రావటం ద్వారా ఈ దినము వెలుగులోకి వచ్చింది. సంఘము ప్రారంభమైంది. అందరి జీవితాల్లో విమోచన కలిగింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఒక మాట మీకు బోధించాలని ఆత్మ నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. లేవియకాండంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో లేవియకాండము 26వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. మీరు మీ శత్రువులను తరిమెదరు, లేవియకాండం 26వ అధ్యాయము 7-8 వచనాలు చదువుమా. మీరు మీ శత్రువులను తరిమెదరు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్ముడు ఈ మాటని మీకు తెలియచేయమని నాకు చెప్తా ఉన్నాడు. నోట్ చేసుకోండి. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మందిని తరిమెదరు. 100 మంది. హలో, ఈ ప్రభు దినాన్న, ఈ పెంతెకోస్తు దినాన్న నీకు దేవుడు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాడు. రిసీవ్ చేసుకునే వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7.
ఐదుగురు 100 మందిని తరిమెదరు. 100 మంది 100 మంది 10,000 మందిని తరుముదురు. 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాతో చెప్పండి. మీలో 5గురు, గట్టిగా చెప్పాలి, 100 మందిని తరిమెదరు. మీరు ఈరోజు ఒక స్పెషల్గా ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. 5గురు 100 మంది అంటే 100 మందిని తరుముతారు. 5గురు 100 మందిని తరమటం అంటే ఒక్కొక్కరు ఎంతమందిని తరుముతారు చెప్పాలి. లెక్కలు వేస్తుంది 20. ఒక్క పర్సన్, ఒక్క వ్యక్తి 20 మందిని తరుముతారు. మీ ఇంటి మీద, మీ మీద ఏలుబడి చేస్తున్న దుష్ట శక్తుల ప్రభావము. నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు గలిబిలవుతావు అంటే సైతాను వచ్చేస్తుంది. ఒక్క సైతాను కాదు, ఒక్కసారి 100 సైతాన్లు వస్తాయి నీ ఇంటికి. ఒక్కసారి 10 సైతాన్లు వస్తాయి. మన దగ్గర బలం లేదనుకోండి, అది మనల్ని తరుగుతుంది. ఏంటి అది మనల్ని మనం పరిగెత్తుతూ ఉంటాం. పరిశుద్ధ పౌలు అంటాడు, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. ఎందుకంటే మా పరిశుద్ధాత్మ దేవుడు మాకు శక్తిని ఇచ్చాడంటే మేము ఒక్కొక్కరము 20 మందిని తరిమేదము. నీ ఇంటి మీద, నీ ఒంటి మీద, నీ వ్యాపారం మీద, నీ యొక్క పిల్లల మీద ఏలుబడి చేసే శత్రు మూకని వాగ్దాన వాక్యం అనే నీ నోటి ప్రార్థన ద్వారా, ఒక్క ప్రార్థన ద్వారా 20 దుష్ట శక్తుల శత్రువులు పారిపోతారు అంతే. ఆమేన్. రోగం వచ్చిందనుకోండి, అప్పుల్లో కూరుకుపోయాం అనుకోండి, శత్రువు మన మీద దాడి చేస్తున్నాడు అనుకోండి, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి, అయోమయం బ్రతుకులో ఉన్నప్పుడు నీవు నోరు తెరిచి ప్రార్థించాలి. దేవుని వాక్యమనే ఖడ్గము ద్వారా 5గురు 100 మందిని తరిమేదరు. ఆమేన్. 100 మంది చెప్పాలి, గట్టిగా చెప్పాలి. 100 మంది 10,000 మందిని తరిమేదరు. ఈరోజు ఇక్కడి నుంచి మీరు వెళ్తారు కదా, ఇంతవరకు అది మిమ్మల్ని తరిమింది, వారు మిమ్మల్ని తరిమారు, మీరు వారిని తరిమెదరు. మిమ్మల్ని చూసి రోగం పారిపోతుంది, మిమ్మల్ని చూసి ఆర్థిక దరిద్రత దూరం అయిపోతుంది, మిమ్మల్ని చూసి సాతాను పారిగెత్తుకుని పోతుంది. నమ్మితే చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. యేసు నామములో సాతాను పారిపోతుంది. 5గురు 100 మందిని తరిమెదరు. 100 మంది 10,000 మందిని తరిమెదరు. నువ్వంటే భయపట్లకి, నీవు యేసు నామములో ఉన్నావని, నీవు పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటిస్తావని, పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తావని, ప్రతి సమస్య, ప్రతి శత్రుత్వము యేసు నామములో తరిమివేయబడతాయి. కేకలు వేయండి, గట్టిగా కేకలు వేయండి, కేకలు వేయండి. మీరు ఇక్కడ కేకలు వేస్తే మీ ఇంటిని, ఒంటిని, వ్యాపారాన్ని ఆవరించిన దురాత్మలని పారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ దరిద్రాలన్నీ మన మీదకి వస్తాయి కదా. ఎలాగొస్తాయి చెప్పనాయి? పక్షులు మందల కింద వస్తాయి కదా. ఎలాగా? పక్షులు వెళ్ళటం చూసారా మీరు? ఒక్క పక్షి ఎప్పుడో కానీ వెళ్ళదు. అది ఏం చేస్తుందంటే వాళ్ళ తోటికోడల్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని, అత్తగారిని, మా అంగారిని అందరికి చెప్తుంది, మనం అక్కడికి వెళ్ళిపోదాం వచ్చేయండి.
సరే అదేదో చెప్తుంది కదని ఒక్కొక్క సమయంలో ఒక్కో పక్షికి గౌరవిస్తారు వాళ్ళందరూ కలిసి. 100, 200, 300 ఉంటాయి. మీరు ఈవినింగ్ టైం చూడండి, అన్నీ ఒకే లైన్లో మంద కింద వెళ్తాయి. హల్లెలూయా చెప్పరే. దరిద్రం కూడా చీమలు వచ్చినట్టు వస్తాయి. ఆ చీమకి ఎలా తెలుస్తుందో తెలుస్తుంది. అది వాళ్ళందరికీ కూడా మెయిల్ ఇచ్చేస్తుంది. అందరూ ఎక్కడే స్వీట్ దొరుకుతుంది, రండి చెప్తాడు. మీరు నా వెనకాల వచ్చారు, మీరు నా వెనకాల వచ్చారు, అందరూ వరుసగా వచ్చేస్తారు. చీమల లైన్ చూసారా, అన్నీ వచ్చి అక్కడ చేరతాయి. సైతాను ప్రభావం కూడా మన పిల్లల మీదకి, మన మీదకి గుంపులుగా వస్తాయి అన్నమాట. ఈరోజు దేవుడిని వాక్కుకిచ్చే శక్తి ఏంటంటే, నీవు యేసు నామములో వాగ్దానాన్ని ప్రకటించి గద్దిస్తుండగానే అది పారిపోతాయి అంతే. ఆమేన్. మీ ఇంటికి గుమ్మడికాయ కట్టక్కర్లేదు, గుమ్మడికాయ కడితే వెళ్ళదు. గుమ్మడికాయను కూడా తినడానికి ఇంకో 2 పెరుగుతాయి. చాలామంది కొబ్బరికాయ కడతారు, కొబ్బరికాయ కూడా తినడానికి వస్తుంది, కానీ కొందరు ధాన్యం కడతారు, కొందరు బత్తాకాయలు కడతారు, కొందరు నిమ్మకాయలు ఇంటి చుట్టూ పెడతారు. అవి వచ్చి నిమ్మకాయ పిండుకోవడానికి మరి ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ నువ్వు మోకరించి యేసు నామములో ప్రార్థిస్తుండగా దురాత్మలకి భయము కలిగి పారిపోతాయి. సాతాను పారిపోవున్ యేసు క్రీస్తు నామమున సాతాను. మీరు అలాగా స్వీట్గా పాడితే మీ దగ్గరికి వస్తుంది. గట్టిగా పాడండి. 1, 2, 3. సాతాను పారిపోవును, సాతాను పారిపోవును. ఇంకా గట్టిగా సాతాను చెయ్యలాగానండి. ఎస్, సాతాను పారిపోవును. పక్క వాళ్ళ మీద గంట పైకి. యేసు క్రీస్తు నామమున చప్పట్లు కొడదాం. సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. సాతాను పారిపోవును. సాతాను పారిపోవును. సాతాను పారిపోవును. ఎస్, సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. మరలా పడదాం. ఆత్మ కుమారించు, పెంతెకొస్తు దినమందు వచ్చిన ఆత్మ. ఆత్మ కుమారించు, ఆత్మ కుమారించు. యేసు క్రీస్తు నామమున ఆత్మ కుమారించు. యేసు క్రీస్తు నామమున ఆత్మ కుమారించు. అందరూ పడదాం. ఆత్మ కుమారించు. చప్పట్లు కొట్టండి, పాడండి. ఆత్మ కుమారించు. ఎస్, ఆత్మ కుమారించు. ఆత్మ కుమారించు. పెంతెకొస్తు దినము వలె ఆత్మ కుమారించు. ఆమేన్. పెంతెకొస్తు దినము వలె ఆత్మ కుమారించు. ఆత్మ కుమారించు. పరిశుద్ధాత్మ కుమారించు. ఎస్, ఆత్మ కుమారించు. ఆయన నామములో అడగాలి. కుమారించు. యేసు క్రీస్తు నామమున ఆత్మ కుమారించు. యేసు క్రీస్తు నామమున ఆత్మ కుమారించు. హల్లెలూయా. హల్లెలూయా. మీ మీద ఏదైనా చేతబడి ఉందేమో, ఎవరైనా చేతబడి పెట్టారా? ఎవరైనా మీ మీద అసూయ పడుతున్నారా? నరదిష్టి తగిలిందా? ఇప్పుడే యేసు నామములో మీ నుండి దూరం అయిపోతుంది. మీరు
100 మందిని తరుగుతారు, 1000 మందిని తరుగుతారు. 5 100 మందిని తరిమెదరు. 100 మంది 10,000 మందిని తరిమెదరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు భార్య భర్తలుగా వస్తాయి, మీరు పిల్లలతో వస్తాయి. ఇంటి గుమ్మంలో నిలబడి 2 చేతులు పైకెత్తి యేసు నామములో స్తుతి చెల్లించి, మీ ఇంటి చుట్టూ, మీ ఇంటి మీద అక్కడ ఏదైనా ఆవరించి ఉందేమో, మీరు యేసు నామములో సాతానుని బంధించండి. దాని మీద కేకలు వేయండి. మీరందరూ యేసు నామములో ప్రతి కీడు పోవును గాకానండి. ఖడ్గము చేత శత్రువు పడిపోతాడు అంతే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు తరిమేవారు, మీరు తరమబడేవారు కాదు, మీరు తరిమేదరు. ప్రతి విధమైన చీకటిని, దైపు శక్తులను, కీడుని తరిమేదరు. ఆమేన్. మీకు అంత శక్తి వచ్చింది. ఇప్పుడు మీ నోటికి వరం వచ్చింది. మాట్లాడట్లేదే, ఏం వరం ఏంటో పీకు నొక్కేస్తుందండి బాబు నన్ను. మొన్న ఒకడు అన్నాడు, పాస్టర్ గారు మా ఆవిడ పీకు నొక్కేసిందండి అన్నాడు. భార్య పీకు నొక్కుతుందంటరా అన్నాను. నొక్కేస్తుందండి బాబు అన్నాడు. ఎప్పుడు నొక్కిందన్నాను. నేను పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో లేచి వచ్చి నొక్కేస్తుందండి. మీరు ఎవరు చెప్పకండి. నేను అన్నాను, భార్యని అడిగాను, పీకు నొక్కేస్తున్నావా ఏంటన్నాను. ఇదే వరుస పాస్టర్ గారు ఈ మధ్య ఇలాగ అయిపోయాడండి ఈ మనుషుడు అంది. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటన్నాను. పీకు నొక్కేవా లేదా అన్నాను. ఆ మనుషుడిని అడగండి అంది. ఏం బాబు పీకు నొక్కిందని అన్నావు కదా, ఈరోజు నొక్కిందంటే లేదని నిద్దట్లో నొక్కేస్తుందండి అన్నాడు. నిద్దట్లో నొక్కడం ఏంటి అన్నాను. అప్పుడు అందే భార్య, ఈ మధ్య యోగాను మొదలెట్టాడు పాస్టర్ గారు, తిండి తగ్గించేశాడు, పచ్చి కాయగూరలే తింటున్నాడట. ఏంటి, ఉడకబెడితే దాంట్లో పవర్ పోతుందని పచ్చి కాయగూరలు తింటం మొదలెట్టాడు. అప్పటి నుంచి ఈ మనుషుల్లోని బలమంతా పోయి నీరసం వచ్చి అర్ధరాత్రి కూడా అలా కల వస్తుందండి అన్నది. ఆయన అన్నాను, నీ కల వచ్చిందా, నీ భార్య పీకు నొక్కిందా అన్నాను. కలలో నొక్కేస్తుందండి అన్నాడు. ఒక్కొక్కడికి ఎలాంటి కళ్ళు వస్తాయి. ఒక్కో భార్యకి భర్త మీద కళ వస్తుంది, ఆడు చంపేస్తాడేమో, కొట్టేస్తున్నట్టు వచ్చేస్తుంది. ఇవన్నీ బలహీన శక్తులన్నీ కూడా నీ ఇంటి నుండి దూరం అవును గాక. హల్లెలూయా చెప్పండి. భర్తను పీకు నొక్కి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నొక్కకండి, చచ్చిపోతారు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి. నొక్కుతున్నారా? కొట్టకండి. భర్తలకి తెలియదు, వాళ్ళని మీరు జ్ఞానముగా కట్టుకోండి. భర్తలారా, మీ భార్యల్ని బాధ పెట్టకండి రాక్షసుల్లాగా. మీ భార్యల్ని ఏంజిల్లా చూడండి. భర్త ఎప్పుడైతే భార్యని దేవదూతగా చూడటం మొదలు పెడతాడో ఆటోమేటిక్గా ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనమాట. ఆమెన్. ఒక ఉన్నతమైనటువంటి సమాధానం వస్తుంది. నువ్వు గులాబీ పువ్వులు ఇచ్చి సంతోషపెట్టలేవు, ఏదేదో పట్టు చీరలు కొని సంతోషపెట్టలేవు. వారి మనసుకి గాయం తగలకుండా నెమ్మదిగా చెట్టుకి నీరు పెట్టినట్టుగా నీ మనసుతో వారికి క్షేమకరమైన మాటలు మాట్లాడుతూ వారిని ఏంజిల్లా చూడండి. పురుషులారా, ఎవరు ఏంజిల్లా చూస్తున్నారో చేయి పైకెత్తండి. 1 2 3 4 చూస్తున్నావా? సరిగ్గా ఎత్తలేదే. ఇలాగంటే కొంచెం అప్పుడప్పుడు చూస్తానని. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? చూడండి. భార్య తొందరపడేదని మాట్లాడినా కొంచెం లైట్గా తీసుకోండి. పురుషులారా, భార్యలు బలహీనులు పాపం. వారికి తొందరపడి మన నుంచి ఒక మాట వస్తుంది, అక్కడ నుంచి 7 మాటలు వస్తాయి. అలా 7 మాటలలో 2 మాటలు పట్టుకుని పెద్దగా తీసుకోకండి. నువ్వు సరిగ్గా జ్ఞానముగా మాట్లాడేవంటే వారిలో సమాధానం వచ్చేస్తుంది. పరిశుద్ధ పౌలు అంటాడు, మీరు లోబడండి, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అన్నాడు. ప్రేమ లేనప్పుడు
ఈ యాక్టింగ్ ఉన్నప్పుడు, మోసం చేసే మనసు ఉన్నప్పుడే ఈ దుష్ట శక్తులన్నీ నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. ఈరోజు నువ్వు ప్రతి దుష్ట శక్తిని యేసు నామములో తరిమి వేయాలంతే. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్కొక్క భర్త కోపగిస్తాడు, నేను వచ్చానంటే నువ్వు అన్నం పెట్టలేదు అంటాడు. ఏముంది, అన్నీ అక్కడే ఉంటాయి. పడుకుందనుకోండి భార్య, ఏదైనా పని చేసుకుంటుంది అనుకోండి, ఒక మెట్టు దిగి ప్లేట్ తీసుకుని కొంచెం అన్నం పెట్టుకుని కూర వేసుకుని తినేస్తే అది ఎంత నెమ్మది. అక్కడ నేను వచ్చాను, నువ్వు లెగలేదు, నాకు అన్నం పెట్టలేదు, నీకు భయం లేదు, గౌరవం లేదు, నేను తిరనని ఉద్ధరించావనుకో, సైతాను వచ్చేస్తుంది. మనం ఒకరికొకరు తగ్గించుకుంటూ వెళ్ళటంలో మన అనుభవాలు పిల్లలు చూస్తారు. పిల్లలకు కూడా అదే సాంప్రదాయం వస్తుంది. మన సాంప్రదాయం ఏంటంటే వాక్య సాంప్రదాయము. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన ఆలోచన దైవికంగా ఎప్పుడైతే ఉంటుందో ఈ అర్హతలన్నీ మనకు వస్తాయి. ప్రియులరా, ఈ దినము పెంతెకొస్తు దినం అంటే మీ జీవితాల్లో విమోచన ప్రారంభ దినము, మీ కుటుంబాల్లో విడుదల దినము, సాతానుడు పారిపోయే దినము. అందుకనే యోబుని పట్టుకున్న సాతానుడు యోబుని గలిబిలి చేస్తే యోబు చెప్పాడు ఏంటంటే, చూడండి ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. యోబు ఏమన్నాడంటే, తీయండి యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో. అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఈ పెంతెకొస్తు దినం అనే మాటతోటి మాట్లాడతాడు ఆయన. అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలిచితాడని నేనెరుగుదును. ఆమేన్. యోబు అంటున్నాడు, నా పరిస్థితులు సాతానుడు తారుమారు చేశాడు, మీరందరూ నన్ను మాట్లాడే సమయం మీకు దొరికింది. కానీ ఒకటి, నేను దేవుణ్ణి చూస్తాను, దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూస్తాను, నా దేవుని దగ్గర అన్ని విషయాలు అడుగుతాను, నాకు అన్నిటికీ ఆయనే సమాధానం ఇస్తాడు. అయితే దేవుడు నా పక్షమున ఉన్నాడు అని ఒక శుభప్రదమైన నిరీక్షణతోటి కష్టములో ఉండి కూడా యోబు మాట్లాడాడు. విమోచకుడు. ఆమేన్. ఎవరైనా అందరు చెప్పాలి, విమోచకుడు. ఈ దిన ఆశీర్వాదం ఏంటంటే విమోచన ఆశీర్వాదముతో మీరు వెళ్ళబోతున్నారు. మీ నోట దేవుని వాగ్దాన ఖడ్గం ఉండబోతోంది. మీరు మాట్లాడితే పోతుంది అది. ఏం చేస్తే పోతుంది? మీరు ఏమని మాట్లాడాలి? ఓ సాతానా, యేసు నామములో పంపని ఆజ్ఞాపిస్తున్నా. నా గదిలో, నా అరుగు మీద, మా రూమ్లో, వాష్రూమ్లో, కిచెన్లో, బాల్కనీలో, ఇంటి చుట్టూ, ఇంటి పైన ఎక్కడైనా ఆవరించిన కీడైనా నా దేవుడు విమోచకుడు. యేసు నామములో మీ దుష్ట శక్తులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నా బిడ్డని విడిచిపెట్టి పో, నా భర్తను విడిచిపెట్టి పో, నా భార్యని విడిచిపెట్టి పో. నీవు పో అనే దమ్ము నీకు లేదు ఎంతవరకుని. ఈ దినము అభిషేకం ద్వారా దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. 5 100 మందిని తరిమెదరు, 100 మంది 10,000 మందిని తరిమెదరు. పిల్లలు కలగకుండా శరీరం లోపల సాతానుడు పనిచేస్తున్నాడేమో. నీ నోటంపడ బలముగా ప్రార్థన వస్తే అన్నీ పోతాయి. కొంతమంది ప్రార్థన ఎలాగుంటుందంటే, దేవా 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 దేవని కొందరా స్తోత్ర 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సర్దుకోవటమే సరిపోతుంది. ఇంతకీ నువ్వు చేయాలన్న ప్రార్థనే మర్చిపోయి నీకు అప్పుడే బంగారం కొట్టు గుర్తొస్తుంది, సడన్గా బట్టలు కొట్టు గుర్తొస్తుంది.
వెంటనే గాజులు గుర్తొచ్చినప్పుడు ఏసు రక్తం, మళ్ళీ గాజులు సర్దుకుంటాం. అయినా నా మనసు అలాగ వెళ్ళిపోయిందేంటి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ప్రభువా అన్న మొదలెట్టి మళ్ళీ జోళ్ళు గుర్తొస్తాయి. సడన్గా ఎక్కడో దాచిన డబ్బులు మర్చిపోయింది, అప్పుడే గుర్తొస్తుంది నీకు. ఇక్కడ పెట్టాడు, స్తోత్రం దేవా, ఎంత గొప్ప దేవుడు, నువ్వు గుర్తు చేసే వందనాలు. మళ్ళీ వెంటనే ప్రార్థన నుంచి లెగిసి వెళ్ళిపోయి ఆ మడత ఎక్కడుందో, ఆ డబ్బులు ఎక్కడుందో తీసేసుకుని మళ్ళీ మొదలెడతావు. అలా చేయొద్దు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయండి. గొప్ప జవాబు దేవుడు ఇస్తాడు. ఈ పెంతెకొస్తు దినమును జ్ఞాపకం చేసుకోవటం ద్వారా విమోచన నీ ముందు దేవుడు పెట్టాడు. నీ జీవితంలో కుటుంబముగా కట్టబడే ఆరంభ దినం ఇది. నూతన దినము నువ్వు చూస్తావు. విమోచించబడిన స్థితి ఏంటంటే భయము లేకుండా దేవునితో మాట్లాడుతావు. నా విమోచకుడు సజీవుడు, నాకు ఎన్ని కష్టాలున్నా ఆయన దిగి వస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నేను సజీవుడిగానే ఆయనను చూస్తా అని చెప్పిన యోబు ఆశీర్వాదము మీ అందరి జీవితంలో ఉండును గాక. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. 5 100 మందిని తరిమెదరు. 100 మంది 10,000 మందిని తరిమెదరు. నీవు పారిపోయావు ఒక దినాల్లోని, ఇక నువ్వు నిలబడతావు. ఆటంకాలన్నీ పారిపోతాయి. రోగము చేత తరమబడ్డావు కదా, ఇక మీదట రోగమును తరుముతావు నువ్వు. నిలబడిన మీరు 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఈ పెంతెకొస్తు దినమున ఈ విమోచన వరము నాకు ఇచ్చావు, నేను మాట్లాడతా, నేను ప్రకటిస్తా, నేను సాతానుడి మీద ఆజ్ఞాపిస్తా. సాతానుడు నాకెంత, సర్వాధికారి నాకుండగా నేను భయపడను. అందరు చేతులు దించండి, నమస్కరించండి, తల పైకెత్తి ప్రార్థన చేయండి. నీవు నాకుంటే చాలయ్యా, నీవు నాకు ఉండాలయ్యా. ఇంతవరకు చాలా దురాత్మలు నా మీద ఏలుబడి చేస్తాయి. నీ శరీరంలో రక్త కణాలు లేకుండా చేస్తుందా? నీ రక్తములో రోగముగా దాగి ఉందా? నీ ఎముకలలో దురాత్మలు దాగి ఉన్నాయా? నీ కాళ్ళు బాధలు, చేతులు బాధలు, మెడ చర్మ వ్యాధులు, ఏదో మానసిక క్షోభ, భయము, ఆందోళన, ఇవన్నీ దుష్ట శక్తుల ప్రభావాలే. నీవు నోరు తెరిచి ప్రార్థించడం మొదలుపెట్టు. అన్య భాషలు మాట్లాడే అంత ఆత్మశక్తిని నీవు అనుభవించి, ఏ సదరా, ఏ రోగమా, ఏ వ్యాధి, ఏ ఆర్థిక దరిద్రత, నజరేయుడైన యేసు నామములో నేను నిన్ను పాపనాకి చెప్పిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నీవు తరిమేదవు, నీవు తరమబడవు, నీవు దిక్కులేని దానవు కాదు, నీవు దిక్కులేని వాడవు కాదు. నీకు బలమైన దిక్కుంది. ఆకాశమందున్న దేవుడే నీకు దిక్కుగా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ఆకాశమందు నీ ఉండగా నేను దేనికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా
నేను ఎవరికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నీకు భయపడవు. పడదాం. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, శత్రు సమూహము నన్ను చుట్టినా, ఓ సాతానా మాకు భయం లేదు, ఆరాధించాలి. నా సహవాసిగా నీవుండగా నేను దేనికి భయపడను. ఆయన సహవాసి, నీవు నా సహవాసిగా నీవుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవు ఈ లోకములో నాకుండగా నేను దేనికి. నేను దేనికి భయపడను అని చెప్పండి. నేను దేనికి భయపడను. ఇంకా భయపడుతున్నావా? రెండు చేతులు పైకెత్తి, నాకు ఆకాశం అందున్నాడు ఆయన, సహాయం అక్కడి నుండి వస్తుంది. నేనెందుకు దుఃఖపడాలి? నేనెందుకు పరిగెత్తుకుపోవాలి? నేనెందుకు పారిపోవాలి? నేనెందుకు తరమబడాలి? నేను భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు నన్ను సంహరించిన, నా సహవాసిగా ఆయన ఉన్నాడు. నీ సహవాసిగా ఆయన ఉన్నాడు. నీ సహవాసిగా ఆయన ఉన్నాడు. అందరూ నమస్కరించి బల్లను సమీపిద్దాం. ఎక్కువ సమయం నిలబడలేకపోతే కూర్చుని కూడా మీరు బల్లలో పాలు పొందవచ్చు. అయితే ఆయన ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నల్లగొట్టబడిన